మామ ఈ రోజు నేను చేసిన తప్పు మీరు అసలు ఎప్పుడు చేయొద్దండి. ఎందుకంటే మీరే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఏం జరిగిందంటే మా కాలేజ్‌లో దసరా హాలిడేస్ అయితే ఇచ్చేసారు. అందుకు నేను విజయవాడ నుంచి కడపకి వెళ్దామని చెప్పేసి మొత్తం ప్యాక్ అయితే చేసుకుంటున్నా. అప్పుడే మా అమ్మ నాకు డబ్బులైతే వేసింది ఫోన్‌పేకి. ఇంకా ఫోన్‌పేలో ఉన్న అమౌంట్‌ని నేను క్యాష్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. మళ్ళీ ఎందుకులే ఫోన్‌పేలో ఉంది కదా అని చెప్పేసి నేను క్యాష్ అయితే తీసుకోలేదు. అలా నేను క్యాష్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్లే ఈరోజు నాకు పెద్ద బొక్క అయితే పడింది. అదేంటంటే నాకున్న దరిద్రానికి కరెక్ట్‌గా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాక ఆటో నుంచి నా ఫోన్ కింద పడి పగిలిపోయింది మామ. ఇంకా అక్కడితో నాకు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాల. నాకు 20 రూపీస్ ఉంటే ఆ ఆటో నాకైతే ఇచ్చేసాను. ఇంకా ఇంటికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు ఏమో లేవు. మొత్తం ఫోన్ పేలో ఉన్నాయి. నా దగ్గర క్యాష్ ఏమో ₹1 లేదు. ఏం చేయలేక ఇంకా టికెట్ తీసుకోకుండా నేను ట్రైన్ అయితే ఎక్కేసాను. అసలు ఎక్కడ టీసీఆర్ భయంతో నైట్ అంతా నేను నిద్రపోలేదు. పొద్దున కడపకు వచ్చే వరకు ఇదంతా నా చేతుల్లో చేసుకునింది. ఎందుకంటే మా అమ్మ నాకు ఫోన్ పే ఇచ్చినప్పుడే నేను నెగ్లెక్ట్ చేయకుండా క్యాష్ తీసుకుని ఉంటే ఈ రోజు నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ట్రావెలింగ్ చేసేప్పుడు ఎందుకైనా మంచిది క్యాష్ అయితే కొంచెం తీసి పెట్టుకోండి. ఫోన్ పే ఉంది కదా అని చెప్పేసి క్యాష్ తీసుకోకుండా నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఈ రోజు నా లైఫ్ లో వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసిన మామ. మీకు ఇలాంటి సిచువేషన్ రాకూడదని చెప్పేసి ముందే నేను సజెస్ట్ చేస్తున్నా. ఇంకా నేను వెళ్ళొస్తా మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.